ఫ్రెండ్స్, నేను మీ అరవింద్, మీరు చూసిన తెలుగు టెక్నాలజీస్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనమాట. సో వీటి వల్ల యూసేజ్ ఏంటంటే తెలుసుకుందాం. ముందుగా టాపిక్లోకి వెళ్ళి ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంప్రూవ్డ్ వీడియోస్ మీకోసం తీసుకొస్తుంటాను. అండ్ మన టాపిక్లోకి వెళ్ళిపోతే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనమాట. సో మన ఫ్యూచర్ మొత్తం ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మీద డిపెండ్ అనమాట. సో అవేంటో తెలుసుకుందాం. అంటే ఇప్పుడు ఇంటర్నెట్ అంటే మనం రోజు వాడేదన్నమాట. సో స్మార్ట్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరికి ఉందన్నమాట. వాళ్ళు రోజు ఇంటర్నెట్ వాడుతున్నారు. సో థింగ్స్ అంటే వస్తువు మీకు తెలిసే ఉంటుంది. అంటే స్మార్ట్ టీవీ కావచ్చు, ఫ్యాన్ కావచ్చు, టీవీ అంటే ఫ్రిడ్జ్ కావచ్చు, ఏదైనా వీటిని థింగ్స్ అని అనమాట. సో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఇంటర్నెట్తో ఏవైతే థింగ్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయో వాటినే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనమాట. సో వీటి వల్ల యూసేజ్ ఏంటంటే ఇప్పుడు స్మార్ట్ ఏసీ అనమాట. స్మార్ట్ ఏసీలు కానీ, స్మార్ట్ ఫ్యాన్ కానీ, స్మార్ట్ ఎల్ఈడి కానీ. సో మన ఒక 2020లో అయితే ప్రజెంట్ అయితే మనకి చాలా అవైలబుల్ డివైజెస్ ఉన్నాయన్నమాట, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనమాట. సో అవి ఏంటంటే గూగుల్ అసిస్టెంట్, గూగుల్ది అలెక్సా, అంటే గూగుల్ది ఎకో ఉంది కదా, ఎకో డాట్, ఇవన్నీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనమాట. సో ఇప్పుడు మన వైర్లెస్ ఎయిర్ కండిషనర్ కానీ, మన ఫ్యాన్ కానీ, మన స్మార్ట్ టీవీ కానీ, ఇవన్నీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనమాట. సో మనకి ఇంటర్నెట్తో కనెక్ట్ అయ్యి ఉన్నాయి, ప్లస్ మన ఫోన్తో కనెక్ట్ అయ్యి ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఒకవేళ ఎటైనా వెళ్తాం అనుకోండి, మన ఒక ఏసీ అనేది ఆన్లో ఉంది, మనం మర్చిపోయేదాన్ని ఆఫ్ చేయడం. సో మనకైతే మన మొబైల్కి ఒక నోటిఫికేషన్ వస్తుంది అనమాట, మన ఏసీ అనేది ఆన్లో ఉందని, దాన్ని ఆఫ్ చేయమని. సో మనం అక్కడ నుంచి ఫోన్ నుంచి దాన్ని యాక్సెస్ చేసి దాన్ని ఆపేస్తాం అనమాట. సో ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది 5 థింగ్స్ డిపెండ్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఇంటర్నెట్, అండ్ సెకండ్ వచ్చేసి మీ యొక్క మొబైల్ ఇంటర్నెట్తో కనెక్ట్ అయ్యి ఉండాలి, అండ్ థర్డ్ వచ్చేసరికి మీ యొక్క ఏసీ అనేది ఇంటర్నెట్తో కనెక్ట్ అయ్యి ఉండాలి, అండ్ ఫోర్త్ వచ్చేసరికి సెన్సార్ అనమాట. అంటే ఇప్పుడు ఏసీ చెప్తుంది కదా, మన ఇంట్లో ఎవరు లేకపోతే మన ఏసీ అనేది అంటే సెన్సార్తో అవి గ్రహించి మనకు చెప్తుంది అనమాట. సో ఎవరు లేరు, ఏసీ ఆన్లో ఉందని. సో ఫిఫ్త్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే దాన్ని కంట్రోల్ చేసే డివైస్ అనమాట. సో ఇప్పుడు మనం ఏసీని కంట్రోల్ చేయాలంటే వైర్లెస్గా మనకి మొబైల్ అనమాట. సో అది ఫిఫ్త్ థింగ్ అనమాట. సో ఈ 5 థింగ్స్ మీద ఇది డిపెండ్ అయ్యి ఉంటుంది ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేవి. సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు ఒక ట్రాఫిక్లో ఉన్నారన్నమాట, హెవీ ట్రాఫిక్లో మీరు వెళ్తూ ఉంటే ఒక యాక్సిడెంట్ అయింది. మీ యొక్క మొబైల్ అనేది ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యి ఉంది, ప్లస్ మీరు ఒక ఫిట్నెస్ బ్యాండ్ కానీ నేను వాడుతుంటారు కదా. సో ఇప్పుడు అవి మీకు కనెక్ట్ అయ్యి అనమాట. సో మీకు యాక్సిడెంట్ అయింది అనమాట. సపోజ్ మీకు యాక్సిడెంట్ అయింది అనుకోండి, మీ యొక్క మొబైల్లో ఉన్నటువంటి అంటే మీ యొక్క పక్కనే ఉన్న నియర్లో ఉన్న హాస్పిటల్ కానీ, నియర్లో ఉన్న ట్రాఫిక్ పోలీస్కి అనమాట మీ యొక్క యాక్సిడెంట్ అయిన మీ యొక్క డేటా అనేది అక్కడ వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. సో వాళ్ళు వచ్చి మిమ్మల్ని రెస్క్యూ చేస్తారు అనమాట. సో అంటే వాళ్ళు మిమ్మల్ని కాపాడుతారు. సో ఇలా కూడా మీ యొక్క ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేవి ఉపయోగపడతాయి అనమాట. ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వల్ల చాలా యూసేజ్ ఉంది, ఎందుకంటే మనకి ఫ్యూచర్లో మొత్తం దీని మీద డిపెండ్ అయింది. సో మీ యొక్క ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి మన హ్యూమన్స్కి, ఎందుకంటే టెక్నాలజీ పరంగా ఇప్పుడు మన ఇండియా కూడా చాలా ముందుగా ఉంది. సో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేవి పెరగడం ద్వారా మనకి మంచి ఉపయోగాలు ఉన్నాయి, ప్లస్ వీటి వల్ల అంటే అక్కడ అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ కూడా చాలా ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు ఉపయోగాలు ఉన్నాయి మామూలుగా, ఇప్పుడు మనం దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకి. అంటే డిసడ్వాంటేజెస్ ఏంటంటే దాన్ని హ్యాక్ చేయొచ్చు, ఎందుకంటే అవి ఇంటర్నెట్తో కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి హ్యాక్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. సో కాకపోతే అడ్వాంటేజ్తో పోల్చుకుంటే డిసడ్వాంటేజెస్ అనేవి చాలా తక్కువ. సో ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేవి లైక్ ఎలా పనిచేస్తాయంటే, ఇప్పుడు మనం ఐరన్ మ్యాన్ మూవీ చూసాం కదా, అందులో జార్విస్ అనమాట. ఎలా ఉంటుంది జార్విస్ అనేది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్ అనమాట. సో అది మనం ఎలా కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఫ్యూచర్లో మన హౌస్లో ప్రతి ఒక్క థింగ్ అనేది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్ అయితే మనం కూడా ఐరన్ మ్యాన్లో మూవీలో ఉంటుంది కదా జార్విస్, అలా కంట్రోల్ చేయొచ్చు అనమాట మన హౌస్లో ప్రతి ఒక్క దాన్ని. ఇప్పుడు మన డోర్స్ కానీ, మన ఫ్యాన్స్ కానీ, మన ఎల్ఈడీస్ కానీ, మన కార్లో మన కార్ గ్యారేజ్ కానీ, మన యొక్క గేట్ కానీ, అంటే ఏదైనా ఎవ్రీథింగ్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వల్ల. సో ఫ్యూచర్లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట. సో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేవి ఐఓటీ అంటే మీకు తెలిసింది కదా. సో వీటి వల్ల మనకి ఎన్ని లాభాలు ఉన్నాయి, ఎన్ని నష్టాలు ఉన్నాయిగా. సో అయితే నష్టాలు కన్నా లాభాలు ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. కాకపోతే ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేవి మన ఫ్యూచర్లో చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ నాకు తెలిసిన విషయం, మీకు కూడా తెలుసుంటే కామెంట్స్లో రాయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు తీసుకుంటాను. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అరవింద్ సైనింగ్ ఆఫ్. బై బై.